ప్రముఖ సంఘ సంస్కర్త బోడసకూరు జమీందారు స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలు విజయవాడ నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా కార్యక్రమంగా నిర్వహించడం నగరమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ప్రముఖ సంఘ సంస్కర్త బోడసకూరు జమీందార్ దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. విజయవాడ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆటోనగర్లోని కావేరీ లాడ్జ్ సమీపంలో విజయవాడ శెట్టిబలిజ సంఘం ప్రతినిధులు ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన కాలంలోనే బర్మాకు వలస వెళ్లి స్వశక్తితో షిప్పింగ్ వ్యాపారంలో రాణించి అక్కడ మేయర్గా ఎదిగిన వెంకటరెడ్డి ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్మికుల కోసం నైట్ స్కూల్స్, సంక్షేమ సంఘాలను స్థాపించడమే కాకుండా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బోడసకూరు జమీందారుగా ఉంటూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక విద్యా సంస్థల స్థాపనకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు కడలి బంగారు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కాలా రాజశేఖర్, ఉపాధ్యక్షులు కోల రాధాకృష్ణ, ట్రెజరర్ డి వాసు, మాజీ అధ్యక్షులు బొక్క సత్యనారాయణ, కమిటీ సభ్యులు, సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాలకి మనకి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గుర్తించి ఓర్నచెట్టి సుభాష్ గారికి, మన సత్యబాబు గారు, గుడిపూడి సత్యబాబు గారు కష్టపడి, పీతం సత్యనారాయణ గారు మరియు ప్రముఖులతో కలిపి అందరూ కూడా చాలా కష్టపడి దీనికి ఈ స్థాయికి ఎదిగినందుకు, తీసుకొచ్చినందుకు మా చెట్టు సంఘం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన రోజు ఇది. చాలా మన ఏపీ రాష్ట్రమే కాదు, తెలంగాణ కూడా అందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఇది. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. ఇది నా గుణం. ఈ గుణాలకు గుర్తింపు ఇలా రావాలని కోరుకుంటే ఎంతో మంది ప్రముఖులు కష్టపడి గెలం తీసుకొచ్చి ఈ రోజుకి 173వ జయంతి కష్టపడి అధికారికంగా మనకి వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ప్రతిపక్షం అందరూ కూడా గర్వించాల్సిన రోజు ఇది. వెంకటరెడ్డి గారి 173వ జన్మదినాన్ని, జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఇందుకు గాను విజయవాడ శెట్టిబలిజ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దొమ్మేటి వెంకటరెడ్డి గారు సుమారు 150 సంవత్సరాల క్రితమే సమాజ అభ్యుదయం గురించి, మన శెట్టిబలిజ సంఘం, శెట్టిబలిజ కుల సంక్షేమం గురించి వారెంతో ఉన్నతిగా కృషి చేసి మనల్ని సమాజంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి వారెంతో కృషి చేశారు. వారి అడుగుజాడల్లో మనందరం పయనించి ఒకరికొకరు సహకరించుకుంటూ మనము మన సమాజంలో వెనుకబడిన వారికి మన తోడ్పాటును అందిస్తూ అందరి అభ్యున్నతికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక్కడ ఇది మన విజయవాడ శెట్టిబలిజ సంఘం నుంచి 173వ జయంతి జరుపుకుంటున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని జరుపుకున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి తెలుగుదేశానికి పార్టీకి మన సంఘం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కాకుండా రాష్ట్రంలో, మన ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి ఆయన ఏదో 100 ఏళ్ల క్రితమే ఆయన స్వాతంత్రానికి ముందే బీసీల ఐక్యత కోసం, బీసీల ఉన్నతి కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఈయన రంగూన్ అంటే బర్మాలోనే ఆ రోజులోనే బర్మా మేయర్గా కూడా చేస్తున్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆయనకి చెప్పుకోదగ్గ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన వాడలో వ్యాపారం, ప్రముఖంగా అసలు వాడల వ్యాపారం అనేది మన ఇండియాలోనే ప్రముఖంగా ఫస్ట్ చేసింది ఆయనే.